అందరికీ ప్రైజ్ లార్డ్. నేను మీ అభినయ దర్శన్. క్రైస్తవ సమాజం అంతటిని ఏకం చేయటానికి, క్రైస్తవులలో చైతన్యాన్ని తీసుకురావటానికి, క్రైస్తవుల మీద జరుగుతున్నటువంటి దాడులను అరికట్టడానికి, ప్రభుత్వం దృష్టికి క్రిస్టియన్, ఎస్సీ, ఎస్టీ, బీసీల సమస్యలని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళటానికి నేను పాదయాత్రను చేపట్టాను. జనవరి 27వ తారీఖున. మీరు ఇప్పుడు చూస్తుంది 28వ తారీఖు సంబంధించినటువంటి పాదయాత్ర ఫుటేజ్ మీరు చూస్తున్నారు. రెండవ రోజు పాదయాత్ర. మేము నిన్న పాదయాత్రకి వెళ్ళినప్పుడు సుమారుగా 5 గ్రామాలు మేము సందర్శించాం. వెంకయ్యపాలెం, కొత్త వలస, కాశీపట్నం, పల్లెం వలస, వైఎస్ఆర్పురం, బూడి, ఈ 6 గ్రామాల గుండా మేము పాదయాత్ర చేసుకుంటూ అక్కడ సమస్యలని తెలుసుకుంటూ ప్రజల్ని పరామర్శిస్తూ ముందుకెళ్తున్న ఆ తరుణంలో నిజంగా ఎలాంటి స్పందన ఉంటుందో పాదయాత్రలో అని మాకు ఒక ఆలోచన ఉండేది. కానీ ప్రజలు మనసారా వాళ్ళు స్వాగతిస్తుంటే మమ్మల్ని నిజంగా ఆనంద బాష్పాలు వచ్చాయి. వాళ్ళ సమస్యలను వినే నాయకుడు లేడు అన్నటువంటి బాధ వాళ్ళలో మాకు అర్థమైంది. ఒక గ్రామంలో స్కూల్ లేదు. చాలామంది చదువుకున్న పిల్లలు ఉన్నారు. ఆ అరకు ఏమంటారు ఘాట్ రోడ్లో రోజుకు ఒక యాక్సిడెంట్, రోజుకు ఒకరు చచ్చిపోతారు. 7 రోజులకి 7 మంది ఖచ్చితంగా చచ్చిపోతున్నటువంటి అలాంటి మలుపులు ఉన్నటువంటి ప్రమాదకరమైనటువంటి రోడ్లో పిల్లలు ఒక గ్రామం నుంచి స్కూల్కి వెళ్ళాలంటే 3 కిలోమీటర్లు ప్రయాణం చేయాలి. ఇలాంటి పరిస్థితుల్లో కొంతమంది పిల్లలు స్కూల్కి వెళ్ళట్లా, చదువు మానేశారు. కొంతమంది కష్టం మీద స్కూల్కి వెళ్తున్నారు. ఈ పరిస్థితుల్లో ఎన్నో యాక్సిడెంట్ వాళ్ళు ఎదుర్కొంటున్నారు. స్కూల్ కావాలని చెప్పి ఎంఈఓ గారిని కలిశారు, స్పందన లేదు. డిఈఓ గారిని కలిశారు, స్పందన లేదు. ఆ సమస్య మాకు వచ్చింది. ఇంకో చోటుకి వెళ్తే ట్రైబల్స్, పక్కా కొండ దొరలు వాళ్ళు ఆ ట్రైబల్స్ని మైనింగ్ కోసం అని చెప్పి ప్రభుత్వము, అధికారులు వాళ్ళ స్వార్థం కోసం నాన్ ట్రైబల్స్గా వాళ్ళని ప్రకటించి వాళ్ళకు అందాల్సినటువంటి పథకాలని, రిజర్వేషన్ అందనివ్వకుండా చేసి వాళ్ళని అణిచివేస్తున్నారు. ఇంకొక దగ్గరికి పోతే నీటి సమస్య. ఇల్లులు ఉన్నాయి, ఆ గ్రామంలో నీరు లేదు. నీటి కోసం వాళ్ళు సుమారుగా 3 కిలోమీటర్లు, 5 కిలోమీటర్లు కాలినడకన వెళ్ళి నీళ్లు తెచ్చుకుని వాళ్ళు బ్రతుకుతున్నారు. ఇంకొక చోటుకి వెళ్తే అక్కడ హాస్పిటల్ ప్రాబ్లం. కొండ మీద దాదాపుగా 10 కిలోమీటర్ల ఎత్తుకు మేము వెళ్ళాము. ఆ కొండ మీదకి 10 కిలోమీటర్ల ఎత్తుకెళ్తే అక్కడ సుమారుగా ఒక 40 కుటుంబాలు ఉన్నాయి. అక్కడి నుంచి వారు హాస్పిటల్కి వెళ్ళాలంటే 20 కిలోమీటర్లు వెళ్ళాలి. కనీసం ఆర్ఎంపీ డాక్టర్ లేడు అక్కడ ఆ గ్రామంలో. 20 కిలోమీటర్లు. నేను చెప్పాను, ఒకవేళ పాము కాటేసినా, పురుగులు కరిచినా, ఏదైనా చిన్నపిల్లలకి అర్ధరాత్రి వేళ అనారోగ్యం వచ్చినా ఏంటి పరిస్థితి అంటే, సార్ మా గ్రామంలో ఇలాంటి పరిస్థితుల వలన చాలామంది ప్రాణాలు పోయాయి. 3 వ్యక్తులు పాము కాటు వలన చచ్చిపోయారు సార్. హాస్పిటల్కి వెళ్తున్న మార్గ మధ్యంలోనే ప్రాణాలు విడిచినటువంటి పరిస్థితి. మాకు దిక్కు లేదు సార్. మా కష్టాలని వినేవాళ్ళు లేడు, మా సమస్యల్ని తీర్చేవాళ్ళు లేడు, మమ్మల్ని పట్టించుకునే వాళ్ళు లేరు సార్. మా పరిస్థితులు ఏంటి అన్నప్పుడు నేను వాళ్ళకు హామీ ఇచ్చాను, మీకోసమే నేను ఒక పొలిటికల్ పార్టీతో ముందుకు వస్తున్నాను, మీలాంటి వాళ్ళకి అవకాశాలు ఇస్తాను. కమిటీ ఫామ్ చేసినప్పుడు మీలో నుంచి జ్ఞానవంతుల్ని, సమర్థవంతుల్ని నేను ఎన్నుకుంటాను, మీ సమస్యల్ని ఖచ్చితంగా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తానని చెప్పి వాళ్ళకు హామీ ఇవ్వడం జరిగింది. చాలా గ్రామాలు తిరుగుతుంటే వాళ్ళ సమస్యలు వింటుంటే మనసు చలించిపోతుంది. ఆ సమస్యలు విన్నప్పుడు మేము వెళ్ళిన ప్రతి గ్రామంలో వాళ్ళు చాలా గ్రాండ్ వెల్కమ్ చేశారు మమ్మల్ని. చాలా గొప్పగా వాళ్ళ సమస్యల్ని తెలియచేసి మా యొక్క హామీల్ని వాళ్ళు వినటం మాత్రమే కాకుండా నన్ను వెంబడిస్తూ ఆ గ్రామం ఆ చివరి దాకా నన్ను వెంబడిస్తూ వాళ్ళు రావటం నిజంగా చాలా హర్షించదగినటువంటి విషయం. పాదయాత్రలో ఇంత ఆదరణ ఉంటుందని నేను ఊహించలేదు. ఎందుకంటే మీ అందరికీ తెలుసు కదా, నేను ఒక సామాన్యుణ్ణి, ఒక మధ్యతరగతి కుటుంబానికి చెందిన వాడిని, మీలో నుంచి వచ్చిన వాడిని, ప్రజల సమస్యలు తెలిసిన వాడిని. ప్రభుత్వం వలన నేను కూడా ఎన్నో బాధలు పడినటువంటి వాడిని, ప్రభుత్వం దృష్టిలో అణిచివేయబడినటువంటి వాడిని. తరిమేస్తే బ్రిటిష్ వాళ్ళు పారిపోయారు, కానీ ఇప్పటికీ మనం బానిసత్వం బ్రతుకుతున్నాం. బ్రిటిష్ వాళ్ళ చేతుల్లో కాదు, మన భారత అధికారుల చేతుల్లో, మన ప్రభుత్వాల చేతుల్లో, మన రాజకీయ నాయకుల చేతుల్లో ఇప్పటికీ బానిసత్వం సంఖ్యలలోనే బ్రతుకుతున్నాం. ఆ బానిసత్వం నుంచి స్వతంత్రం తీసుకురావాలి ప్రతి పౌరుడికి, ప్రతి గిరిజనుడికి, ప్రతి గ్రామ సభ్యుడికి, ప్రతి పట్టణస్థుడికి, ప్రతి పౌరుడికి, ప్రతి స్త్రీకి, ప్రతి
యవనస్తుడికి, ప్రతి పిల్లవాడికి స్వతంత్రం తీసుకొని వచ్చి మన హక్కుని మనం సంపాదించుకోవాలి అని చెబుతూ ప్రజల మధ్యలో నుంచి నేను నడుచుకుంటూ వెళ్తున్నాను. 2వ రోజు పాదయాత్ర అద్భుతంగా ఘనంగా పూర్తి చేసుకున్నాం. మరలా రేపు పాదయాత్ర, 3వ రోజు పాదయాత్ర అప్డేట్స్ కూడా మేము ముందుకు తీసుకొని వస్తాను. కీప్ వాచింగ్, స్టే బ్లెస్డ్. థ్యాంక్ యూ.